హలో ఫ్రెండ్స్, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలో అర్థం కావటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి, స్టార్టింగ్ స్టెప్ 1 నుంచి ఎండ్ వరకు నేను క్లియర్గా చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమేం సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి, ఏమేం సెట్టింగ్స్ మనం ఫాలో అయితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, అలానే మన ఛానల్ యొక్క ఫోటోని, మన యూట్యూబ్ బ్యానర్ ని ఎలా పెట్టుకోవాలి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో స్టార్టింగ్ మనం యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది మెయిల్ ఐడి. సో ఇప్పుడు నేను మెయిల్ ఐడి క్రియేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా మెయిల్ ఐడి యూజ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. నేను గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే కొత్త గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని దాన్ని మీరు యూట్యూబ్ ఛానల్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను క్రోమ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి కొత్తగా గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని దాన్ని నేను నా యూట్యూబ్ ఛానల్కి అయితే ఇస్తున్నాను. సో దీన్ని మీరు మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వచ్చు. మీ మొబైల్లో డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేసి గూగుల్ క్రోమ్లో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. మొబైల్లో అయినా సరే, డెస్క్టాప్ అయినా సరే సేమ్ ప్రాసెస్. దీనికోసం నేను గూగుల్ అకౌంట్ అని చెప్పి ఇస్తున్నాను. సో కొత్తగా గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇస్తున్నాను. అది ఇచ్చినాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసినాక ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తున్నాను. డేట్, మంత్ అండ్ ఇయర్ ఇచ్చిన తర్వాత కింద జెండర్ అడుగుతుంది. సో మీ యొక్క జెండర్ని ప్రొవైడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది. అంటే మీ మెయిల్కి ఏం యూజర్ నేమ్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ని అయితే ఇవ్వండి. నేను సుప్రియ కృష్ణ 1205 ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అయితే ఇచ్చా. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీరైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఇస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నేనైతే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడైతే నేను 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసినాక రికవర్ ఈమెయిల్ అడ్రస్ ఏదైనా కావాలని అడుగుతుంది. నాకైతే స్కిప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మీరు రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని వస్తుంది. సో ఒకసారి రివ్యూ చేసుకొని ఏమైతే మీరు ఇచ్చారో అంతా కరెక్టా లేదా అని రివ్యూ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒకసారి చూసుకొని ఐ అగ్రీ అని క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఐ అగ్రీ అని క్లిక్ చేసినాక మీకు ఇట్లా ఒక హోమ్ పేజ్ అనేది వస్తుంది. సో మీకైతే ఇంకా అకౌంట్ క్రియేట్ అయిపోయినట్లు. ఈ అకౌంట్ నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను మీకు చెప్తానమాట. అండ్ ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసరికి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూస్తే క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయాలి. సో క్రియేట్ ఏ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. సో హౌ యూ విల్ అపియర్ అంటే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ దగ్గర మీ యొక్క పిక్చర్ ఏమి కనిపించాలి మీ యూట్యూబ్ ఛానల్కి అనేది ఇవ్వాలి. అలానే మీ యొక్క నేమ్ అండ్ ఇక్కడ హ్యాండ్లర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను ఇట్లానే ఏమైతే ఉందో అదే ఉంచేస్తున్నాను నేమ్. అండ్ సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి నేనైతే ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇవి కావాలంటే ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు మన ఫోన్ ద్వారా కానీ మన కంప్యూటర్ ద్వారా కానీ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి నేనైతే ఈ ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా అప్లోడింగ్ ఫోటో అని వస్తుంది. సో దీన్ని మీకు ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేసేసి డన్ అని క్లిక్ చేస్తే
సో అది మీకు ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ దగ్గర కనిపిస్తుంది అనమాట. ఇదే మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసిన ఫోటో అనమాట. ఈ ఫోటోనే అందరికీ కూడా కనిపిస్తుంది అండ్ నేమ్ కూడా ఇదే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేస్తే ఇంకా మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మీరు ఏ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా సరే ఏదైనా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, అది నేను మీకు చూపిస్తాను అనమాట. ఈ విధంగా అయితే చూశారు కదా, ఇక్కడ మీరు ఏదైతే పిక్చర్ పెట్టారో ఆ పిక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని ద్వారా మీరు కస్టమైజ్ చేసుకోవాలన్నమాట ఛానల్ని. అంటే మీరు ఇక్కడ టైటిల్ ఏం కనిపించాలి, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి అనేది మొత్తం మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తే దీంట్లో బ్రాండింగ్ నేను ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనేది క్లిక్ చేశాను అనమాట. అది క్లిక్ చేసినాక ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత బ్రాండింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. మీరు ప్రొఫైల్ పిక్చర్ని రిమూవ్ చేయాలన్నా చేయొచ్చు, చేంజ్ చేయాలన్నా చేయొచ్చు. అలానే ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని కనిపిస్తుంది. బ్యానర్ ఇమేజ్ అంటే మీ యూట్యూబ్ ఛానల్కి ఫోటో పైన ఒక బ్యానర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బ్యానర్ని మీరు ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేస్తే మీరు కావాల్సిందని ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ వేరే ఫోటోని అయితే ఇస్తున్నాను. ప్రెజెంట్ ఇక్కడ వరకు కనిపించేలాగా ఇస్తున్నా. దాని మీద క్లిక్ చేశాను. ఇదైతే నాకు బ్యానర్గా కనిపిస్తుంది అనమాట నా యూట్యూబ్ ఛానల్కి. అలానే కింద వీడియో వాటర్ మార్క్ అని ఉంది కదా, అంటే ఏంటి అంటే ఎవరైతే మన వీడియోస్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఆ వీడియో ఎండ్లో మన యొక్క ప్రొఫైల్ పిక్చర్ అంటే ఈ పిక్చర్ యూట్యూబ్ పిక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఆ పిక్చర్ మీద వాళ్ళు క్లిక్ చేస్తే అక్కడే డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అలా మనం ఇక్కడ వీడియో వాటర్ మార్క్లో మన ఫోటోని అప్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎప్పుడైతే మొబైల్ని స్ట్రైట్గా పెట్టి చూస్తారో ఈ ఆప్షన్ కనిపించదు, కానీ మొబైల్ని ఇట్లా అడ్డంగా పెట్టి చూసినప్పుడు ప్రొఫైల్ మన యొక్క ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. దీనికి ఇట్లా క్రాప్ చేసేసుకొని డన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మన యొక్క వీడియోలో ఇట్లా లాస్ట్ ఎండ్లో మన ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు 3 ఆప్షన్స్ని ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే ఎండ్ ఆఫ్ వీడియో అంటే వీడియో ఎండ్లో కనిపించాలా, మీ యొక్క వీడియో తీస్తారు కదా ఆ వీడియో ఎండ్లో కనిపించాలా, లేకపోతే స్టార్ట్ టైం కస్టమ్ స్టార్ట్ టైం అంటే మీరే డిఫాల్ట్గా ఏ టైంలో కనిపించాలని మీరే ఇవ్వచ్చు. అలానే ఎంటైర్ వీడియో అంటే వీడియో మొత్తం మీద కనిపించవచ్చా అని ఇచ్చారు. సో నేనైతే క్లిక్ ఆన్ ఎంటైర్ వీడియో అంటే మొత్తం వీడియో మొత్తం కూడా ఈ ప్రొఫైల్ పిక్చర్ కనిపించేటట్లు క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పక్కనే బేసిక్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా మొత్తం కనిపిస్తుంది అనమాట. మీరు నేమ్ ఏమైతే నేమ్ పెట్టాలనుకుంటున్నారో మీ యూట్యూబ్ ఛానల్కి ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. అలానే డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మీ యూట్యూబ్ ఛానల్ దేనికి సంబంధించింది, ఆడియన్స్ ఎవరైనా చూసినప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ దేనికి సంబంధించింది అని వాళ్ళకి తెలియాలి కదా. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్ని ఇచ్చాను. నెక్స్ట్ ఛానల్ యూఆర్ఎల్, మీ యొక్క ఛానల్ యూఆర్ఎల్ అనేది ఇదనమాట. అండ్ ఇక్కడ లింక్స్ అని ఉంది కదా, యాడ్ లింక్ అని ఉంది. ఇక్కడ మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉన్న ఫేస్బుక్ ఉన్న వాటి రిలేటెడ్ లింక్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లింక్ టైటిల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చి ఇక్కడ దానికి తగ్గ యూఆర్ఎల్ని అయితే మీరు ప్రొవైడ్ చేయవచ్చు. ఇట్లా కూడా యాడ్ లింక్ని ఇవ్వచ్చు. అండ్ కింద కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీరు ఖచ్చితంగా మీరు ఏమైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఉంది కదా ఆ మెయిల్ ఐడిని ఇక్కడైతే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో నేనైతే ఇస్తున్నాను. సో మీరు ఏమైతే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఈ యూట్యూబ్ కోసమని ఆ మెయిల్ ఐడిని అయితే ఇస్తున్నాను. సో అట్లా ప్రొవైడ్ చేసినాక ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫో అనమాట. మన ఛానల్కి కావాల్సిన బేసిక్ ఇన్ఫో లైక్ ఫోటో, టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ మనకి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫో. సెట్టింగ్స్లో కొన్నిటిని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అదేంటంటే ఇక్కడ కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ జస్ట్ జనరల్ అంటే ఇక్కడ మన కరెన్సీని అయితే ఇవ్వాలి. మన ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ని ఇండియన్ రూపీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ ఇన్ఫో అనమాట. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసరికి ఇండియా అనేది ఇస్తున్నాను.
ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇండియా అని ఇచ్చినాక ఇక్కడ కీవర్డ్స్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీ ఛానల్కి తగ్గ కీవర్డ్స్ని అయితే ఏదో ఒకటి ఎంటర్ చేయండి. యూట్యూబ్ క్రియేటర్ అని చెప్పేసి క్లిక్ చేసినాక నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే మీరు ఓన్లీ పిల్లలకు సంబంధించిన వీడియోస్ కనుక పెడుతుంటే ఇక్కడ ఎనేబుల్ చేయాలన్నమాట. లేదు కిడ్స్కి సంబంధించిన వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ అయితే నో అనేది క్లిక్ చేయాలి. లేదు ప్రతిసారి నేను వీడియో పెట్టేటప్పుడు అది కిడ్స్కి సంబంధించిందా లేదా అనేది మీరే ఇన్ఫో డిఫాల్ట్గా ఇస్తారంటే కింద ఐ వాంట్ టు రివ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే నేను పిల్లలకి సంబంధించిన వీడియో కాదు కాబట్టి నో మీద క్లిక్ చేశాను. నో మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఆటోమేటిక్ క్యాప్షన్స్ దగ్గర డోంట్ షో పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ వీడియోస్ అంటే కమెంట్స్ వస్తాయి కదా, దాంట్లో బ్యాడ్ వర్డ్స్ కనుక వస్తే ఇది ఆటోమేటిక్గా డోంట్ షో అని క్లిక్ చేస్తే అవి మనకి కనిపించవు అనమాట. సో దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్లోనే చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్ని మటుకు మీరు ఎనేబుల్ చేయకండి. ఎనేబుల్ చేస్తే ఏంటంటే మీకు యాడ్స్ అనేవి రావన్నమాట, ఎక్కువ యాడ్స్ అనేవి రావు. సో దీన్ని ఎనేబుల్ చేస్తే యాడ్స్ రావు కాబట్టి దీన్ని అయితే నేను డిజేబుల్ మోడ్లోనే పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ యాడ్స్ వస్తేనే కదా మనకి ఇన్కమ్, యాడ్స్ ద్వారా వస్తాయి కాబట్టి మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో దీన్ని ఇట్లా ఇచ్చేసినాక సేవ్ చేసుకో. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీలో స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటాయన్నమాట. ఈ స్టాండర్డ్ ఫీచర్స్ ఏంటి అంటే వీడియో అప్లోడ్స్ కానీ, ప్లేలిస్ట్ క్రియేషన్ కానీ, లేదంటే యాడ్ కొలాబరేట్స్ ఆర్ ప్లేలిస్ట్ కానీ, యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్, ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి స్టాండర్డ్ ఫీచర్స్, ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసరికి వీడియోస్ లాంగర్ దాన్ 15 minutes. మీ యొక్క వీడియోస్ మీరు 15 minutes కంటే ఎక్కువ పెట్టుకోవాలన్నా, లేదంటే మీ యొక్క వీడియోస్కి థంబ్నెయిల్స్ ఇవ్వాలన్నా, లేదంటే మీరు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలన్నా సరే ఈ ఇంటర్మీడియట్ ఫీచర్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ ఆర్ కాల్ అని చెప్పి అడుగుతుంది, నేను టెక్స్ట్ అయితే చేయమంటున్నాను ఇక్కడ. సో టెక్స్ట్ మీద క్లిక్ చేశాను, ఎనేబుల్ చేశాను. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట, 6 digit వెరిఫికేషన్ కోడ్. సో ఆ 6 digit వెరిఫికేషన్ కోడ్ని మీరైతే ఎంటర్ చేయాలి. 6 digit ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ వెరిఫైడ్, కంగ్రాచులేషన్స్ యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ నౌ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఇట్లా వెరిఫై అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ అయితే చేసేసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు సెట్టింగ్స్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. ఫీచర్ ఎలిజిబిలిటీలో ఇక్కడ చూసారా ఎనేబుల్డ్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతాయి అనమాట. సో మీరు ఇంకా వీడియోస్, లాంగ్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ అయినా ఇప్పుడు ఇచ్చుకోవచ్చు. కింద ఇంకా ఇది ఇంటర్మీడియట్ ఫీచర్స్ కదా, ఇది వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్లో మీరు ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలన్నా, అప్లోడ్ మోర్ వీడియోస్ అన్నా కూడా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని మీరైతే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. మీరు ఆటోమేటిక్గా డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఆటోమేటిక్గా అదే ఎనేబుల్ అయిపోతుందన్నమాట. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఇస్తున్నారు కదా వీడియో వెరిఫికేషన్ లేదా వ్యాలిడ్ ఐడి లేదా ఛానల్ హిస్టరీ, ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు ఇచ్చి ఈ అడ్వాన్స్ ఫీచర్స్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే అవసరం లేదు, మీరు ఇంటర్మీడియట్ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు వీడియోస్ ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్నైతే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మీ ఛానల్కి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ని ఈజీగా జస్ట్ కొన్ని స్టెప్స్ ఫాలో అయిపోయి ఈజీగా మీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా షార్ట్స్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే ఈజీగా అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మీ వీడియోస్కి అంటే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మీ యొక్క వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు అనేది మీరు యూట్యూబ్ స్టూడియోలో క్లియర్గా మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట. అనలిటిక్స్లో మొత్తం ఓవర్ వ్యూ అంటే ఎన్ని వ్యూస్, వాచ్ టైం ఎంత, అలానే ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది మొత్తం చూపిస్తుంది అనమాట. దీంట్లో క్లియర్గా యూట్యూబ్ వీడియోలో మీరైతే ప్రతి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈజీగా మీరు
ఈ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని మీరు మీ యొక్క వీడియోస్ని కానీ షార్ట్స్ని కానీ పెట్టేయచ్చు. ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.